భ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. అందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరాఖండ్లో కూడాను మనం 7 సర్గలు పూర్తి చేసి 8వ సర్గల్లో 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 9వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకున్నాం. పూజంతం రామ రామేతి భద్రం ముద్రాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎక్కడి వరకు వచ్చాము రామాయణంలో? మాల్యవంతుడితో యుద్ధం జరుగుతుంది కదా. దేవదేవం బ్రువాణంతం రక్తాంబురుహలోచనం శక్త్యా బిభేద సంక్రుద్ధో రాక్షసేంద్రో భుజాంతరే. ఎర్రటి పద్మము వంటి నేత్రాలు గల మహావిష్ణువు అలా పలుకుతుండగా, అంటే ఆయనకు ఒక కౌంటర్ ఇచ్చాడు మాల్యవంతుడు. ఏమనంటే, నువ్వు పారిపోయే వాళ్ళని చంపుతున్నావంటే అది వీరుడి లక్షణం కాదు కదా. అంటే నేను దేవతలకి వరం ఇచ్చి ఉన్నాను, రాక్షసులు బాధిస్తున్నారు మమ్మల్ని అని అన్నారు, కాబట్టి వాళ్ళందరినీ అంతం చేయాల్సిన అవసరం ఉన్నది అని మాల్యవంతుడికి చెప్పాడు. ఆ మాటలు విన్న మాల్యవంతుడు కోపంతో వెంటనే తన దగ్గరున్న శక్తి ఆయుధంతో విష్ణువు యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. మాల్యవద్భుజ నిర్ముక్త శక్తిర్ఘంటాకృతస్వన హరేరురసి భబ్రాజ మేఘస్తేవ శతహ్రద. ఆ శక్తి విష్ణు వక్షస్థలంలో ఎలా మెరిసిందయ్యా అంటే, మేఘం ఎలా అయితే మెరుస్తుందో అలా మెరిసిందట. తతస్తామేవ చోత్కృష్య శక్తిం శక్తిధర ప్రియ మాల్యవంతం సముద్దిశ్య చిక్షేపాంబురహేక్షణ. కుమారస్వామికి ఇష్టుడైన విష్ణువు ఆ శక్తినే పైకి లాగి మాల్యవంతునిపై విసిరాడు. అంటే శక్తి ఆయుధం ఎవరిదయ్యా అంటే కుమారస్వామికి అన్న. కుమారస్వామికి ఇష్టుడు ఎవరు? మహావిష్ణువు. ఆయన వెంటనే ఆ శక్తి ఆయుధాన్ని తన వక్షస్థలంలోంచి లాగి మళ్ళీ మాల్యవంతుడి మీద ప్రయోగించాడు. స్కందోత్కృష్టేవ సా శక్తిర్ గోవిందకర నిస్మృత కాంక్షంతి రాక్షసం ప్రాయాన్ మహోల్కే వాంఛనాచలం. విష్ణువు యొక్క హస్తము నుండి బయలువడిన శక్తి కుమారస్వామి ప్రయోగించిన శక్తిలాగా ఆ రాక్షసుని మీదకి ఏ విధంగా అయితే కొరివి ఆంజన పర్వతం మీదకి వెళ్ళిందో అలా వెళ్ళింది. సాతస్యోరసి విస్తీర్ణే హారభారావభాసితే ఆపతద్రాక్షసేన్యస్య గిరికూటైవానిచ. ఆ రాక్షసరాజు యొక్క వక్షస్థలం మీద ఆ శక్తి పర్వత శిఖరం మీద పిడుగుపడినట్టుగా పడింది. తయా భిన్న తనుత్రాణ ప్రావిశద్విపులం తమః మాల్యవాన్ పునరాస్యస్త తస్థో గిరిరివాచల. శక్తి దెబ్బకి కవచం బద్దలైపోగా మాల్యవంతుడు మూర్ఛపోయాడు. మరలా తెప్పరలి పర్వతంలాగా కదలకుండా నిలబడ్డాడు. రేపు మనం 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.